గుడ్ ఫ్రైడే ఉంది, ఆ బిల్లులో ఇక్కడ చర్చకునే ఉంది. అయినా కూడా మా వెంకటపై కంపల్సరీ మాట్లాడవలసిందని మాట్లాడుతున్నా. విద్యుత్ సంస్థలో పనిచేసినటువంటి ఆర్టిజన్ మిత్రులు మరియు మిగిలిపోయిన కార్మికుల సమస్యల విషయంలో ఏదైతే ఏప్రిల్ 8 నుంచి తలపెట్టిన సమ్మె భాగంగా అటు నెల 20వ తారీఖు 30వ తారీఖు ధర్నా కార్యక్రమం జరిగింది. దాని తర్వాత ఇవాళ సర్కిల్ ఆఫీస్ ముందట వంట వార్పు కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం నడుస్తున్నది. ముఖ్యంగా మీకు మెయిన్గా ఒక సమస్య ఏంటంటే అందరి మనసు ఉన్నది, మిగతా ఎంప్లాయీస్కి ఏపీఎస్సీ రూల్స్ ఉన్నాయి, మాకు లేవు. మీకు ఏదో బ్రిటిష్ కాలం రూల్స్ వచ్చినాయని అందరికీ మనసులో బాగున్నది. అట్లా మీరు ఎప్పుడు కూడా అనుకోకండి. అది ఎందుకు వచ్చిందన్నది కూడా మనందరికీ కూడా తెలుసు. అప్పుడు అలా జరిగింది విలీన ప్రక్రియ. ఉన్న సంస్థలు పనిచేస్తున్నటువంటి ఆ రోజు 4/12/16 నాడు ఎవరికైతే ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్ అయిపోయిందో ఒక్కరోజు కూడా ఆ రోజు రూల్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా విలీనం చేశారు. ఎందుకంటే ఒక ఉద్యోగి డిపార్ట్మెంట్కి రావాలంటే ఒక పోస్ట్ ఉండాలి. కాబట్టి ఇంతమందిని మనం తీసుకోవాలంటే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చేసినట్టు అందరిని తీసుకోవాలనే ఉద్దేశంతో అది దానికి సొల్యూషన్ ఏంటంటే విలీనం అనేటప్పుడు ఆ రూల్స్ లేవు కాబట్టి స్టాండింగ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. దీనికి అన్నీ ఈ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇప్పటికీ మనం అన్నీ కూడా చాలా వరకు సాధించుకున్నాం ఈ 8 ఏళ్ల కాలంలో. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఒక రెగ్యులర్గా అయ్యి 2018 నుంచి లెక్క పెట్టుకుంటే ఇలా 8 ఏళ్ళకు వస్తుంది. ఈ సెప్టెంబర్ వస్తే మీకు 8 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది. ఈ 8 ఏళ్ళ కాలంలో మనకు స్టాండింగ్ ఆర్డర్లో వచ్చిందే కాకుండా చాలా వరకు మన అమెండ్మెంట్స్ ద్వారా తీసుకోగలిగినాం. అలా బాగా ఇప్పుడు మనం చెప్పినట్టే పర్సనల్ పే కావచ్చు, రకరకాల చనిపోతే ఉద్యోగాలు కావచ్చు, ఇంకా రకరకాల కూడా మనం తీసుకోగలిగినాం. మిగిలిన మెయిన్ సమస్య ఏంటంటే మనం ఎటు వెళ్ళాలి. ఇవాళ మనం మీరు అవుట్ సోర్స్గా 10 ఏళ్ళు చేసి కావచ్చు, 15 ఏళ్ళు చేసి కావచ్చు, 20 ఏళ్ళు చేసి కావచ్చు. తర్వాత విలీనమేది ఇంకేం రోజులు చేయాలి, ఎటు పోవాలనేది ఒక దారి అయితే మనకు అప్పుడున్న మేనేజ్మెంట్ మనకు చూపించలేదు. అప్పుడు కూడా చాలా మన 8 ఏళ్ళకి నుంచి మేము రిఫరెన్స్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ కన్వర్షన్ అనేది అప్పటి నుంచి మేము అడుగుతున్నాం, మీ అందరూ కూడా తెలుసు. మరి వీళ్ళు విలీనం చేసింది ఎట్లా అంటే యాజ్ పర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎవరి క్వాలిఫికేషన్ బట్టి గ్రేడింగ్స్ ఇచ్చారు. దాన్ని బట్టి మేమన్నా అంటే ఆ క్వాలిఫికేషన్ ఆధారంగా సీనియారిటీ తీసుకోమన్నాం. రోస్టర్స్ అవన్నీ చూసుకొని అప్పుడు 90 ఏళ్ళు ఏం చేసిందంటే ఇట్లా వీడబ్ల్యూ చేసిన వాళ్ళని కావచ్చు, కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సంస్థలో ఉన్నటువంటి వేకెన్సీస్లో 50% ఒక 100 పోస్టులు జైల్లో ఉంటే అప్పుడు 50% ఇట్లా వీడబ్ల్యూస్ కావచ్చు, ఇక ఇతర రకాల్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా సింపుల్ టెస్ట్ పెట్టి ఎగ్జామ్ ఏమి లేకుండా సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి అందరినీ కూడా డిపార్ట్మెంట్లో తీసుకున్నాం. మేము కూడా అదేవిధంగా అప్పుడున్నది ఇట్లా చేసినారు. ఇంకైనా ఏదైనా విధంగా ఇప్పుడున్న ఆర్టిజన్లను కూడా మనకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి. దానిలో ఇంకా మొత్తం మనకు తీసుకున్నా కూడా నిరుద్యోగ సమస్య వస్తుంది. కాబట్టి ఒక పాలసీ తీసుకొచ్చి యాజ్ పర్ క్వాలిఫికేషన్ కావచ్చు, మెరిట్ కావచ్చు, రోస్టర్ కావచ్చు, ఇవన్నీ క్రైటీరియా తీసుకొని మనం డిపార్ట్మెంట్ పోస్టులు తీసుకురమ్మని ఆ రోజు నుంచి కూడా అడుగుతున్నాం. కానీ ఎవరు కూడా దాని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇట్లా కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. కాన్సన్ట్రేట్ చేసినంత ఒకటే ఒక దిక్కు వేరు. కానీ అది ఆ రోజు కూడా నేను చెప్తున్నా, అది కాదు మన సొల్యూషన్. ఇది మనం తీసుకుంటే మీ బాధ అనేది కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు కన్వర్షన్ అయిందనుకోండి, మీరు ఏదైతే అంటున్నారో ఆ స్టాండింగ్ అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు తోటి సోదరుడు ట్రాన్స్ఫర్ చేసిన ఆర్టిజన్ జైల్లో వేరు. ఆ జైల్లో ఏమొస్తున్నది, ఏపీఎస్సీ పైన వర్డ్ వస్తుంది. ఎందుకు వస్తున్నది, అది అన్బండలింగ్ ముందు ఉన్న పోస్టులు అవన్నీ. జైల్లో ఏమన్నా అంటే అప్పుడు హెల్పర్ ఉండే ఆ పోస్ట్ అనేది అప్పటిది కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్య ఫుల్ స్టాప్ పెట్టాలంటే కూడా కన్వర్షన్ అనేది ఒకటే సొల్యూషన్. ఇంకొకటి కూడా ఏంటంటే లీవ్స్ కూడా మీకు ఇప్పుడు ఏదో ఆర్టిజన్గా కంటిన్యూ అయినా కూడా లీవ్స్ అనేది కూడా ప్రాబ్లం ఉంది. మీకు లీవ్ అనేది వేజెస్ ఇస్తున్నారు, ఇయర్లు కాకుండా. అది కూడా లిమిటెడ్ టు మ్యాక్సిమం 30 days. నేను యాక్చువల్గా ఇప్పుడు 8 years అంటే 240 days క్రెడిట్ కావాలి. నేను ఉన్నది కూడా 30 days.
30 days అనేది మనకు ఇటువంటి ఇది కూడా సరిపోదండి. ఎవరైనా సిక్ అయినా కూడా లేదా ఏమైనా పర్సనల్గా అయినా అవసరం కూడా సరిపోదు. అది కూడా మనకు మేజర్ ఇష్యూ. దాంతో హాఫ్ లీవ్ కావచ్చు, ఇంకా లీవ్స్ రిలేటెడ్ అన్నీ కూడా మనకు వస్తే ఈ 2 సమస్యలు మనకు సాల్వ్ అయితే మ్యాక్సిమం మీకు ఆర్టిజన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయినట్టే. అదేవిధంగా డిపార్ట్మెంట్లో పీస్ వర్క్ కార్మికులు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారు అన్మ్యాన్డ్ కావచ్చు, స్పాట్ వీలర్స్ కావచ్చు, కలెక్షన్ రకరకాల ఉన్నారు పీస్ వర్క్. వాళ్ళను కూడా ఒక దారిలో మనం తీసుకుని రాగలిగితే మనం వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి నా పిలువ ఏంటంటే, సరే ఇంతకుముందు కూడా రకరకాల ఉద్యమాలు చేసారు, అది డిఫరెంట్ వేలో ఉండే. ఇప్పుడు అందరు కలిసి చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా మీరు ఈసారైనా కూడా మీరు అనుకున్నది సాధించే బయటికి రావాలి. అది దానికి అందరి కోఆపరేషన్ తీసుకోండి. ఎక్కడ కూడా ఇది కాకుండా చూసుకోండి. ఎందుకంటే మనం ఒక తప్పు చేస్తే మన మీద చర్యలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఏ స్టెప్ అడిగేసినా కూడా జాగ్రత్తగా వెళ్దాం. తొందరపాటు కాకుండా ఒక అడిగేసే ముందు దాన్ని ఆలోచించుకొని ఎట్లా చేస్తే బాగుంటుందని మంచిగా సలహాలు తీసుకొని మీరు వెళ్ళాలి. ఎందుకంటే మీకేమైనా కూడా మాకు కూడా ఇబ్బంది. ఎందుకంటే అందరం కూడా కలిసి పని చేసుకోలేము. కాబట్టి మీరు లేకున్నా కూడా ఇండస్ట్రీ కూడా నడవదు. కాబట్టి ఏం చేసినా కూడా తొందరపడి ఏదో కొంతమంది మనం టెంప్ట్ చేస్తాం, దాన్ని ఇది కాకండి. మంచి పద్ధతిలో వెళ్ళి మనకి ఏదైతే అనుకున్నామో దాన్ని రీచ్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రాన్స్కో సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.